అమెరికా పోలీసుల నిర్లక్ష్యానికి బలియైన కర్నూలు జిల్లా ఆదోని యువతి జాహ్నవి కందుల కుటుంబానికి ఎట్టకేలకు న్యాయం జరిగింది కాని ఆ విజయం ఆ ఇంట్లో సంతోషాన్ని నింపలేకపోయింది. 2023 జనవరిలో సియాటల్లో పోలీస్ వాహనం ఢీకొని జాహ్నవి మరణించగా ఆమె ప్రాణాన్ని వెటకారం చేస్తూ $11,000 ఇస్తే సరిపోతుంది అని వ్యాఖ్యానించిన అధికారికి బుద్ధి చెప్పేలా అమెరికా చరిత్రలోనే రికార్డు స్థాయిలో $262 కోట్ల అంటే $31.3 మిలియన్ పరిహారాన్ని సియాటెల్ యంత్రాంగం ప్రకటించింది. అయితే కూతురు మరణించిన నాటినుండి పుత్రశోకంతో కుమిలిపోతున్న ఆమె తల్లి విజయలక్ష్మి ఈ భారీ పరిహారం ప్రకటించిన కొద్ది రోజులకే 3 రోజుల క్రితం భర్త శ్రీకాంత్ గుండెపోటుతో కన్నుమూయడం పెను విషాదాన్ని నింపింది. తండ్రి శ్రీకాంత్ గుంతకల్లో హెడ్ కానిస్టేబుల్గా విధి నిర్వహణలో ఉండగా ఆదోని తిరుమల నగర్లో తల్లి విజయలక్ష్మి వారి నివాసంలో ఈ వరుస మరణాలు ఆ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. 262 కోట్ల పరిహారం దక్కినా కన్నబిడ్డనూ భర్తనూ కోల్పోయిన ఆ తల్లికి ఈ విజయం వెలవెలమోతోంది.